ఇప్పుడు మనం సంఖ్యల రకాల్లో సంయుక్త సంఖ్య కాంపోజిట్ నెంబర్ అనేటువంటి దాన్ని చూద్దాం. అయితే ఏంటి ఈ సంయుక్త సంఖ్యలు అంటే, మనకు ప్రధాన సంఖ్య అనేటువంటి సంఖ్యను చెప్పేటప్పుడు మనం ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకం అని చెప్పాం. అయితే ఈ సంయుక్త సంఖ్యలు అన్నప్పుడు మనకు రెండు లేదా అంతకన్నా ఎక్కువ కారణాంకాలను కలిగిన గల సంఖ్యను సంయుక్త సంఖ్యలు అంటాము. అయితే ఈ సంయుక్త సంఖ్య అని చెప్పేటప్పుడు మనం ప్రధానంగా ఈ సంయుక్త సంఖ్య అనేటువంటిది ప్రధాన సంఖ్యలు కాని అన్ని సంఖ్యలను మనం సంయుక్త సంఖ్య అని చెప్పడం జరుగుతుంది. అయితే ఒకటి అనేది సంయుక్త మరియు ప్రధాన సంఖ్య కాదు. డియర్ ఫ్రెండ్స్, ఒకటి అనేటువంటిది సంయుక్త సంఖ్యను కాదు, ప్రధాన సంఖ్యను కాదు. అయితే మనం ఇందాక 1 నుండి 100 లోపు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 25 సంఖ్యలు అని చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇందాకే మనం చెప్పాం, ప్రధాన సంఖ్యలు పోను మిగిలిన అన్ని సంఖ్యలు కూడా మనకు సంయుక్త సంఖ్యలు అని చెప్పాం. 100లో 25 తీసేసినట్లయితే సో మనకు 75 ఉంటాయి. 75లో కూడా 1 అనేటువంటిది మనకు సంయుక్త సంఖ్యను కాదు, ప్రధాన సంఖ్యను కాదు. కాబట్టి సో 1 to 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అంటే 74. సో 1 to 100 వరకు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల సంఖ్య 74. ఇక్కడ 1 నుంచి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యల సంఖ్య అన్నప్పుడు మనం ఎన్ని రాస్తున్నాము అంటే 25 రాస్తున్నాం. అదే 1 నుండి 100 వరకు ఉన్న సంయుక్త సంఖ్యల సంఖ్య. సో ఇక్కడ సంయుక్త సంఖ్యల సంఖ్య అన్నప్పుడు సో ఎన్ని వస్తుంది అంటే 74 వస్తుంది. అదేవిధంగా 1 నుండి 100 లోపు గల సంయుక్త సంఖ్యల సంఖ్య ఎంత అంటే సో మనం 73గా రాస్తాము. ఎందుకు అంటే 100 అనేటువంటి దాన్ని వదిలివేయడం జరుగుతుంది కాబట్టి 73 అనేసి రాయడం జరుగుతుంది. అలాగే ఈ సంయుక్త సంఖ్యల్లో అతి చిన్న సంఖ్య, సంయుక్త సంఖ్యలలో అతి చిన్న సంఖ్య ఏది అంటే అతి చిన్న సంఖ్య. సో మనకు అతి చిన్న సంఖ్యను అతి మొదటిది కూడా మనకు 4గా చెప్పవచ్చు. సో మొదటి సంయుక్త సంఖ్య ఏది అన్నప్పుడు 4 అని చెప్తాం. సంయుక్త సంఖ్యల్లో అతి చిన్నది ది స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అన్నప్పుడు మనకు 4 అని చెప్తున్నాం. ది ఫస్ట్ కాంపోజిట్ నెంబర్ అన్నా కానీ 4 అనే చెప్తాం. అయితే దీన్ని ఇంకోలా కూడా చెప్పొచ్చు, ఆ సంయుక్త సంఖ్యలో లేదంటే సరి సంయుక్త సంఖ్య, సరి సంయుక్త సంఖ్యల్లో అతి చిన్న సంఖ్య ఏది అంటే 4. సరి సంయుక్త సంఖ్యల్లో అతి చిన్న సంఖ్య ఎంత అంటే 4 అని చెప్తాం. అదేవిధంగా బేసి సంయుక్త సంఖ్యల్లో అతి చిన్న సంఖ్య
అతి చిన్న సంఖ్య అంటే ఇప్పుడు చూడండి మనకు సంయుక్త సంఖ్యలు అంటే ఎక్కడి నుంచి రాస్తున్నాం 4. సో మళ్ళా 6 8 9 10 సో అని రాస్తున్నాం. అయితే 6 8 తర్వాత ఉన్నటువంటిది ఏది 9. 9 అనేటువంటిది ఏ సంఖ్య అవుతుంది బేసి సంఖ్య అవుతుంది. సో బేసి సంఖ్యల్లో అతి చిన్న సంఖ్య ఏది అంటే మనకు 9 అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సంయుక్త సంఖ్యల్ని ప్రధాన కారణాంకాలుగా విడగొట్టడానికి సో ఈ సంయుక్త సంఖ్యల్ని ఏ కారణాంకాలుగా ప్రధాన కారణాంకాలుగా విడగొట్టడానికి సో అంకగణిత ప్రాథమిక సిద్ధాంతము అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అనేటువంటిది ఏర్పడడం జరిగింది. అయితే ఏంటి అంకగణిత ప్రాథమిక సిద్ధాంతము అంటే దీన్ని అతి చిన్న కారణాంకాలుగా విడగొట్టడం. ఏదైనా ఒక పెద్ద సంఖ్య ఇచ్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక 27 ఉంది. దీన్ని ఏం చేస్తాము అంటే 3తో చేస్తే 3 9s ఆర్ అగైన్ 3తో చేస్తే 3 3s ఆర్ అంటే 3 into 3 into 3 సో 3 power 3. ఇలా మనం ప్రధాన సంఖ్యల్ని లబ్ధంగా రాయగలిగే విధంగా మనం కారణాంకాలు విడగొట్టడాన్ని మనం ఏం చెప్తున్నాము అంటే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతము. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అంటే ఏంటి అంటే మరొకసారి మిత్రులారా ఈ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ప్రకారం ఒక సంయుక్త సంఖ్యను మనం ఏం చేస్తున్నాము అంటే ప్రధాన కారణాంకాలుగా విడగొడుతున్నాం. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తున్నాం. ఇలా లబ్ధంగా రాయడాన్ని మనం ఏం చెప్తున్నాము అంటే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అంటాం. ఇది 8వ తరగతిలో ఉంది మిత్రులారా. ఇప్పుడు మనం అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం గురించి చర్చించే ముందు సో గుణిజము కారణాంకము అనేటువంటి 2 అంశాల గురించి చర్చించాలి. అయితే ఇక్కడ గుణిజము అంటే ఒక సంఖ్యని సహజ సంఖ్యలతో గుణిస్తూ వెళ్తే వచ్చేటటువంటిది అంటే గుణించగా ఏర్పడినది. అయితే కారణాంకము అంటే ఏంటంటే ఒక సంఖ్యను రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలుగా విడగొట్టడం. సింపుల్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాము అంటే 2 యొక్క గుణిజాలు అంటాం. 2 యొక్క గుణిజాలు. ఈ 2 యొక్క గుణిజాలు తీసుకున్నట్లయితే ఏదైతే 2 యొక్క గుణిజాలు వస్తుంది అంటే 2 1ల 2, 2 2ల 4, 2 3ల 6, 2 4ల 8, 2 5ల 10, 2 6ల 12, 2 7ల 14 సో ఆన్. ఇలా 2 యొక్క గుణిజాలు అంటే 2తో వచ్చేటువంటివన్నీ కూడా. అయితే ఈ గుణిజాలు ఏంటి అంటే గుణిజాలు ఏ సంఖ్య యొక్క గుణిజం అంటామో ఆ సంఖ్యతో నిశ్శేషంగా భాగించబడడం అనేటువంటిది జరుగుతుంది. అలా కాకుండా 2 యొక్క కారణాంకాలు ఎగ్జాంపుల్ 2 యొక్క కారణాంకాలు రాయండి అంటే కారణాంకాలు ఏ 2 సంఖ్యల లబ్ధము 2 వస్తుందో చూస్తే 2 into 1 లేదా 1 into 2. సో అలాగే ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకు 6 యొక్క గుణిజాలు. 6 యొక్క గుణిజాలు మిత్రులారా 6 1ల 6, 6
రెండ్ల 12, 6 మూల 18, 6 నాలుగుల 24 సో ఆన్. అయితే అదే ప్రశ్న ఇక్కడ 6 యొక్క కారణాంకాలు, 6 యొక్క కారణాంకాలు అని చెప్పి తీసుకున్నట్లయితే 6ని మనం చూడండి, మొదటగా 1 × 6 6 వస్తుంది, 2 × 3 6 వస్తుంది. ఇక ఏ సంఖ్యలైనా వస్తాయంటే రావు. 6 యొక్క కారణాంకాలు అంటే 1, 2, 3, 6. చూడండి, ఇక్కడ గుణిజాలకేమో గుణిస్తూ వెళ్తూ ఉన్నాం, అక్కడ ఉన్నదాన్ని విడగొట్టి వివిధ సంఖ్యలుగా మనం రాయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఏ సంఖ్య యొక్క గుణిజమైనా, సో ఒక సంఖ్యను తీసుకున్నట్లయితే ఒక సంఖ్యకు అతి పెద్ద గుణిజము అపరిమితం, అంటే ఇన్ఫినిటీ. అంటే ఈ గుణిజాలు అనేటువంటివి అనేకంగా రాస్తాం కాబట్టి మనం అపరిమితం అని చెప్తాం. చిన్న గుణిజము ఆ సంఖ్యనే మనం చిన్న గుణిజముగా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 12 యొక్క పెద్ద గుణిజము అపరిమితం అవుద్ది, అదే చిన్న గుణిజము ఏమవుతుంది అంటే 12 అవుతుంది. చూడండి మిత్రులారా, సో గుణిజాల్లో మనకు అతిపెద్ద గుణిజాన్ని కనుక్కోవడానికి అవకాశం అనేటువంటిది లేదు. అదేవిధంగా చిన్న గుణిజము అంటే మనం ఏ సంఖ్య యొక్క గుణిజాలు తీసుకుంటామో ఆ సంఖ్య యొక్క గుణిజాన్ని మనం ఆ సంఖ్యని చిన్న గుణిజంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం కారణాంకాలనిగా తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈ కారణాంకాలు అనేటువంటివి అతి పెద్ద కారణాంకము, అతి చిన్న కారణాంకము. ప్రతి సంఖ్యకు వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి సంఖ్యకు అతి చిన్న కారణాంకం, అతి చిన్న కారణాంకం 1. ఏ సంఖ్యనా తీసుకో, ఆ సంఖ్యకు అతి చిన్న కారణాంకం ఏంటి అంటే 1. అదేవిధంగా అతి పెద్ద కారణాంకము ఏ సంఖ్య అయితే ఇస్తామో ఆ సంఖ్యనే మనం అతి పెద్ద కారణాంకంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 24 తీసుకున్నాం. 24కి అతి చిన్న కారణాంకం ఏంటి అంటే 1, అతి పెద్ద కారణాంకం ఏది అంటే 24. సో మిత్రులారా, గుణిజము అంటే గుణించగా ఏర్పడేటటువంటిది, కారణాంకము అంటే ఒక సంఖ్యను 2 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలుగా విడగొట్టడము. అదేవిధంగా ఇక్కడ మనం 2 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలుగా విడగొట్టడానికి కారణాంకాలు అని చెప్పి, గుణిజాలు అన్నప్పుడు 2 యొక్క గుణిజం రాస్తున్నాము. 2 1 2, 2 2 4, 2 3 6 అంటే ప్రతి సహజ సంఖ్యతో కూడా మనం ఆ ఇచ్చిన సంఖ్యని గుణిస్తూ వెళ్తే అవి గుణిజాలు అనేటువంటివిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే ఒక సంఖ్యను తీసుకున్నట్లయితే అతి పెద్ద గుణిజం ఏదైనా రాయగలమా అంటే అది అనంత సంఖ్యలో అపరిమితమైనటువంటి సంఖ్యలు గుణిజాలుగా ఉంటాయి కాబట్టి అతి పెద్ద గుణిజాన్ని మనం అపరిమితంగా నిర్వచిస్తూ ఉన్నాం. అదేవిధంగా అతి చిన్న గుణిజము అంటే ఏ సంఖ్య అయితే ఇస్తారో ఆ సంఖ్యని మనం అతి చిన్న గుణిజంగా తీసుకుంటున్నాం. చూడండి, ఎగ్జాంపుల్ 12 యొక్క అతి పెద్ద గుణిజం తీసుకున్నట్లయితే అపరిమితం, అతి చిన్న గుణిజంగా తీసుకున్నట్లయితే ఇచ్చిన సంఖ్య అది 12 అవుతుంది. కారణాంకాల్లో తీసుకున్నట్లయితే ప్రతి సంఖ్యకు అతి చిన్న కారణాంకం ఏదవుతుంది అంటే 1. ఇది ఎల్లప్పుడూ కూడా ఏ సంఖ్యనిచ్చినా కానీ కారణాంకంలో అతి చిన్న కారణాంకం ఏది అని మనం అడిగినట్లయితే సో ఎల్లప్పుడూ 1 మాత్రమే అవుతుంది.
ఏ సంఖ్య కానీ ఎల్లప్పుడూ అతి చిన్న కారణాంకం ఏది అంటే 1, అతి పెద్ద కారణాంకము అంటే మనకు ఏ సంఖ్యనైతే మనం తీసుకుంటామో ఆ సంఖ్యని మనం అతి పెద్ద కారణాంకంగా చెప్పవచ్చు. మిత్రులారా, అంకగణితం ప్రాథమిక సిద్ధాంతాన్ని అనుసరించి 1500కు మనం మొత్తం ప్రధాన కారణాంకాలు ఎన్ని, కారణాంకాలు ఎన్ని, క్రమ కారణాంకాలు ఎన్ని, బేసి కారణాంకాలు ఎన్ని, సరి కారణాంకాలు ఎన్ని, కారణాంకాల మొత్తము, కారణాంకాల లబ్ధం అనేటువంటి అంశాన్ని మనం పరిగణించాలి. సో కనుగొనాలి. అయితే ఫస్ట్ మనం అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అంటేనే ఇచ్చిన సంఖ్యని మనం ఏం చేయాలి అంటే ప్రధాన కారణాంకాలుగా విడగొట్టాలి. సో అంటే ఫస్ట్ ఇది చూడండి, 2తో పోతుంది 2 ఏళ్ళ 14, 1 ఉంటుంది 10, 2 5ల అంటే 750. మళ్ళీ చూడండి, 2తో పోతుంది 2 3ల 2 ఏళ్ళ 2 5ల. మిత్రులారా, 3తో చూడండి, 3 1ల 3 2ల 3 5ల. అలాగే 5తో వెళ్తుంది 5 25ల 5 5ల. చూడండి, దీని కారణాంకాల లబ్ధంగా రాస్తే ఫస్ట్గా మనం ఏం చేస్తున్నాం అంటే కారణాంకాల లబ్ధము రాస్తే ఎలా వస్తుంది అంటే 2 × 2 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 × 5 × 5 5 క్యూబ్. మిత్రులారా, మనం ఇచ్చినటువంటి సంఖ్యని అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ప్రకారం మనం ఏం చేసాము అంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనల్ని ఏమడుగుతున్నది అంటే ఏమని అడుగుతున్నారు అంటే మొత్తం ప్రధాన కారణాంకాలు ఎన్ని. సో ఫస్ట్ క్వశ్చన్ మనం మొత్తం ప్రధాన కారణాంకాలుగా తీసుకున్నట్లయితే ప్రధాన కారణాంకాలు అంటే ఇక్కడ ప్రధాన సంఖ్యలు. సో ఇక్కడ ఉన్నటువంటివి 2 3 కూడా బేస్లో ఉన్నటువంటి భూమిగా ఉన్నటువంటివి 3 సంఖ్యలు కూడా ప్రధాన సంఖ్యలే కాబట్టి సో వాటి యొక్క ఘాతాలను కూడుకోవాలి. 2 + 1 + 3 అంటే ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉన్నాయి అంటే సో 1500కు 6 ప్రధాన కారణాంకాలు అనేటువంటివి ఉన్నాయి మిత్రులారా. అదేవిధంగా కారణాంకాలు ఎన్ని, కారణాంకాలు ఎన్ని అంటే కారణాంకాలు ఎన్ని అని అడిగినట్లయితే కారణాంకాలు ఎన్ని అంటే ప్రతి ఘాతానికి కూడా మనం ఏం చేయాలి అంటే 1ని కూడుకోవడం అనేటువంటిది చేస్తాం. 1 + 1 ఇంటూ 3 + 1 అన్నిటినీ కూడా లబ్ధం చేయాలి. సో 2 + 1 3 ఇంటూ 1 + 1 2 ఇంటూ 3 + 1 4. చూడండి మిత్రులారా, 3 × 2 6, 6 × 4 24 కారణాంకాలు ఉన్నాయి. 1500 అనేటువంటి సంఖ్యకి మనకి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి అంటే 24 కారణాంకాలు అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా క్రమ కారణాంకాలు ఎన్ని. సో మూడవ క్వశ్చన్ ఏంటి అంటే క్రమ కారణాంకాలు. క్రమ కారణాంకాలు క్రమ కారణాంకాలు అంటే మొత్తం కారణాంకాలు ఎన్ని ఉన్నాయి 24. అందులో 2 సంఖ్యల్ని తీసివేయాలి. ఆ సంఖ్యలో చిన్న కారణాంకాన్ని పెద్ద కారణాంకాన్ని తీసివేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే 24 - 2 22 అనేటువంటిది వస్తుంది. క్రమ కారణాంకాల సంఖ్య ఎన్ని అంటే 22 వస్తుంది. అదేవిధంగా బేసి కారణాంకాలు ఎన్ని. ఇప్పుడు మిత్రులారా, ఈ లబ్ధాన్ని కానీ మనం చూసినట్లయితే బేసి సంఖ్యలు ఏమున్నాయండి. బేసి సంఖ్యలుగా మనం ఏం చెప్పచ్చు అంటే 3 5 అంటే బేసి కారణాంకాలు. బేసి కారణాంకాలుగా మనం ఏం చేయొచ్చు అంటే సో దీని ఘాతాలను తీసుకొని 1 + 1 ఇంటూ 3 + 1 సో 2 × 4 అంటే 8 బేసి కారణాంకాలుగా మనం చెప్పవచ్చు. అయితే సరి కారణాంకాలు అని చెప్పి అడుగుతున్నాడు మిత్రులారా. ఈ సరి కారణాంకాలు ఎన్ని,
ఈ సరికారణాంకాలు ఎన్ని అని మనం కానీ చూసినట్లయితే చూడండి, మొత్తం కారణాంకాలు సరికారణాంకాలు ఎన్ని అన్నప్పుడు మనకు మొత్తం కారణాంకాలు తెలుసు, ఫ్యాక్టర్స్ తెలుసు, మైనస్ ఆడ్ బేసిక్ కారణాంకాలు కూడా తెలుసు. ఆ రెండింటిని తీసేసాము అంటే మనకు మొత్తంగా సరికారణాంకాలు అనేటువంటివి వస్తాయి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 24 మైనస్ 8. ఎన్ని ఉన్నాయి మిత్రులారా అంటే 16 సరికారణాంకాలు అనేటివి ఉన్నాయి. బేసిక్ కారణాంకాలు 8 ఉన్నాయి. సో క్రమ కారణాంకాలు అనేటువంటివి 22 ఉన్నాయి. అదేవిధంగా మొత్తం కారణాంకాలు అనేటువంటివి 24 ఉన్నాయి. మొత్తం ప్రధాన కారణాంకాలు అనేటువంటివి 6గా మనం గుర్తించడం జరుగుతుంది మిత్రులారా. సో మిత్రులారా, మనకు 6వ ప్రశ్న ఏంటి అంటే కారణాంకాల మొత్తము ఎంత అన్నప్పుడు చూడండి, మనం దీన్ని ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాసినట్లయితే 2^2 ఇంటూ 3^1 ఇంటూ 5^3 అని చెప్పి రాస్తున్నాం. అయితే కారణాంకాల మొత్తం, సో కారణాంకాల మొత్తం, సో ఇక్కడ మనం కానీ దీన్ని ఈ ప్రాథమిక అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ప్రకారం తీసుకున్నట్లయితే a⁻p ఇంటూ b⁻q ఇంటూ c⁻r అని చెప్పి తీసుకుంటాం. చూడండి మిత్రులారా, ఇది 2 యొక్క ఘాతము అంటే దీని కారణాంకాలు మొత్తం రాసేటప్పుడు a⁻p+1 -1 బై a-1 ఇంటూ b⁻q+1 -1 బై b-1 ఇంటూ c⁻r+1 -1 బై c-1. ఇది ప్రాథమిక సిద్ధాంతాన్ని అనుసరించి మనం కారణాంకాల యొక్క మొత్తం కనుగొనుటకు షార్ట్ కట్ అండి మిత్రులారా. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందో చూడండి, 2^2+1 అంటే 3, 2 నేను మళ్ళీ రాస్తాను, 2^2+1 -1 బై 2 -1 ఇంటూ 3^1+1 -1 బై 3 -1 ఇంటూ 5^3+1 -1 బై 5 -1. చూడండి మిత్రులారా, ఇందులో మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే సో 2³ అంటే 2³ -1 బై 2 -1 ఇంటూ 3² -1 బై 3 -1 ఇంటూ 5^4 -1 బై 4. ఇందులో 2³ అంటే 8 -1 బై 1 ఇంటూ 9 -1 బై 2 ఇంటూ ఇక్కడ చూడండి మిత్రులారా, ఈ 5^4 అంటే 625 -1 బై 4. మిత్రులారా, 8 - 1 7 బై 1 ఇంటూ నెక్స్ట్ 9 - 1 8 బై 2 ఇంటూ 624 బై 4, 4 1 4 2 2 1 2 1. సో మిత్రులారా, 624 ఇంటూ 7, సో మనకు వచ్చేటువంటి లబ్ధం చూడండి 28, 14 1 2 16, 7 6 42, 1 43. అంటే ఈ కారణాంకాల మొత్తం అనేటువంటిది ఎంత ఉంది మిత్రులారా అంటే సో మనకు 4368 అనేటువంటిది ఈ కారణాంకాల మొత్తంగా మనం చెప్పవచ్చు. దేని ప్రకారం చెప్పవచ్చు అంటే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ప్రకారం మనకు ఉన్నటువంటి కారణాంకాలు అనేటువంటివి 4368 అండి. సో ఈ ప్రాసెస్లో మనం కారణాంకాల మొత్తం కనుక్కోవచ్చు. అదేవిధంగా కారణాంకాల లబ్ధాన్ని కనుక్కోవడానికి, ఈ కారణాంకాల లబ్ధాన్ని కనుక్కోవడానికి మనం ఏం ఉపయోగించవచ్చు అంటే సో ఇచ్చిన సంఖ్య అంటే ఇచ్చిన సంఖ్య హోల్ పవర్ మొత్తం కారణాంకాలు
బై మొత్తం కారణాంకాలు బై మనకు ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ 2 చేస్తాము. మొత్తం కారణాంకాలు బై 2 చేస్తాం. ఇచ్చిన సంఖ్య ఎంత? 1500. 1500 హోల్ పవర్ మొత్తం కారణాంకాలు ఎన్ని అంటే 24 బై 2. సో 2తో క్యాన్సిల్ చేస్తే 12. సో 1500 హోల్ పవర్ 12 అవుతుంది. సో కారణాంకాల లబ్ధము ఎంత అంటే మనం ఏ సూత్రాన్ని ఫాలో అవుతున్నాము అంటే ఇచ్చిన సంఖ్య హోల్ పవర్ మొత్తం కారణాంకాలు బై 2. 1500 ఇచ్చిన సంఖ్య మొత్తం కారణాంకాలు 24 వస్తున్నాయి. 24 బై 2 1500 హోల్ పవర్ 12. 24ని 2తో భాగిస్తే 12 వస్తుంది. మిత్రులారా, ఇది అంకగణిత ప్రాథమిక సిద్ధాంతాన్ని అనుసరించి మనం మొత్తం ప్రధాన కారణాంకాలు ఎన్ని ఉన్నాయి, కారణాంకాలు ఎన్ని ఉన్నాయి, క్రమ కారణాంకాలు. ఇక మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి మిత్రులారా. క్రమ కారణాంకాలు అంటే చిన్న కారణాంకాన్ని పెద్ద కారణాంకాన్ని తీసివేసిన తర్వాత ఆ రెండింటిని వదిలివేసిన తర్వాత ఉన్నటువంటి కారణాంకాలను మనం ఏం చెప్తాము అంటే క్రమ కారణాంకాలు అంటాం. అంటే ఇక్కడ మొత్తం కారణాంకాలు 24 అయితే క్రమ కారణాంకాలు 2 తీసివేస్తే క్రమ కారణాంకాలు ఎన్ని అంటే మనకు 22 అని చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకు టెట్ 2018 నందు ప్రతి సెషన్లో కూడా మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ జరిగాయి మిత్రులారా. 2018 నుంచి మనకు అన్ని పరీక్షలు కూడా ఆన్లైన్ జరుగుతూ ఉన్నాయి. ఆన్లైన్ పరీక్షల్లో కూడా మనకు ప్రతి సెషన్ కూడా ఒక బిట్ అనేటువంటిది అంకగణిత ప్రాథమిక సిద్ధాంతము. ఇది ఎన్నో తరగతిలో ఉంది అంటే 8th క్లాస్ సిలబస్ అండి మిత్రులారా. ఈ 8th క్లాస్ సిలబస్ నుంచి మనకు ఒక క్వశ్చన్ ఈ కాన్సెప్ట్ నుంచి ప్రధానంగా ఈ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం నుంచి మనకు ప్రతి టెట్లోను డిఎస్సిలోను ప్రతి సంవత్సరం కూడా ప్రతి పరీక్షలో కూడా మనకు ఒక ప్రశ్న అనేటువంటిది రావడం జరుగుతుంది మిత్రులారా. ప్రాథమిక అనుపాత సిద్ధాంతం తర్వాత మనకు రెండవది గోల్డ్ బ్యాక్ పరికల్పన. ఇది కూడా మనకు 8వ తరగతి కాన్సెప్ట్ అండి. అంటే ఈ గోల్డ్ బ్యాక్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే స్టేట్మెంటు 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్య 2 ప్రధాన సంఖ్యల మొత్తముగా రాయవచ్చు. సో గోల్డ్ బ్యాక్ పరికల్పన అనేటువంటిది మనకి ఏం చెప్తుంది అంటే 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్య 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయొచ్చు అని చెప్పి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 కన్నా పెద్దదైన సరి సంఖ్యను తీసుకుందాం. సో 2 కన్నా పెద్దదైన సరి సంఖ్య అంటే మనకు 4 తీసుకుంటున్నానండి నేను. ఈ 4 అనేటువంటి దాన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 1 + 3. చూడండి, 1 అనేటువంటిది ప్రధాన సంఖ్య, 3 అనేటువంటిది ప్రధాన సంఖ్య. మరి గోల్డ్ బ్యాక్ పరికల్పన సరిపోయిందా అండి? సరిపోయినది. 6ని తీసుకుంటున్నా. 6 అనేటువంటి దాన్ని ఏ విధంగా రాయొచ్చు అండి? 1 + 5. చూడండి, 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలుగుతూ ఉన్నామా? ఎస్. 8 తీసుకోండి. 8 రాయొచ్చు అండి? 1 + 7 అండి. ఈ 2 కూడా ప్రధాన సంఖ్యలే కదండి. సో నెక్స్ట్ 10 తీసుకున్నప్పుడు మనం చూడండి, సో 2 కంటే పెద్దదైన సరి సంఖ్యలు అన్నాం. సో 10 తీసుకున్నప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే సో సింపుల్, వెరీ సింపుల్, 3 + 7. సో ఇలా మనం ఏ సరి సంఖ్యను తీసుకున్నా కూడా గోల్డ్ బ్యాక్ పరికల్పన అనేటువంటి దాన్ని అనుసరించినట్లయితే సో 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్య 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయవచ్చు అనేటువంటిది మనం సో గోల్డ్ బ్యాక్ పరికల్పనలో 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను సో 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయవచ్చు అని చెప్పి తెలియజేయడం జరిగినది. సో సంఖ్యల్లో మరొక రకమైనటువంటి సంఖ్య ఏంటి అంటే పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య. ఏంటి పరిపూర్ణ సంఖ్య, శుద్ధ సంఖ్య అంటే మిత్రులారా,
ఏదైనా ఒక సంఖ్యను తీసుకున్నట్లయితే వాటి కారణాంకాల మొత్తము ఆ సంఖ్య కావలెను. ఏదైనా ఒక సంఖ్యను తీసుకున్నట్లయితే ఆ కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకు రెట్టింపు కావలెను. సో కారణాంకాల మొత్తము సంఖ్యకు రెట్టింపు కావలెను. సో ఇప్పుడు మనం ఏదో ఒక సంఖ్య తీసుకుంటున్నా. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేటువంటి ఒక సంఖ్యను తీసుకుంటున్నా. 3 కారణాంకాలు ఏవి? 1, 3. ఈ 3 కన్నా రెట్టింపు అవుతా ఉందంటే 1 + 3 రెట్టింపు అవుతా ఉందా మొత్తము అంటే లేదు, 4 అవుతుంది. కాబట్టి 3 అనేటువంటిది సో శుద్ధ సంఖ్య అంటామా అంటే కాదు. అదేవిధంగా నేను 6 తీసుకుంటున్నా. 6కి కారణాంకాలు రాస్తూ ఉన్నా. 6కి కారణాంకాలు 1 × 6 2 × 3 అంటే వీటి మొత్తం చేసినట్లయితే మనకు చూడండి ఏమొస్తుంది? 1 + 2 + 3 + 6 దట్ ఈస్ ఈక్వల్స్ టు 12. చూడండి ఇక్కడ సంఖ్య ఏమో 6, కారణాంకాల మొత్తం ఏమో రెట్టింపు. అంటే 6 అనేటువంటిది శుద్ధ సంఖ్యగా మనం చెప్పవచ్చు. అలాగే సో నేను ఇక్కడ మళ్ళీ 24 అనేటువంటిది తీసుకుంటున్నా. సో ఇది శుద్ధ సంఖ్య అంటే 24కి కారణాంకాలు రాద్దాం. సో 1 × 24 2 × 12 3 × 8 సో నెక్స్ట్ 6 × 4 ఇలా మనం కారణాంకాలు అనేటువంటివి రాస్తున్నాం. చూడండి ఈ కారణాంకాలన్నింటినీ కూడా 4 6 10 11 35 37 49 అంటే దీనికన్నా ఎక్కువైపోతుంది. అంటే సో ఇది 24 అనేటువంటిది శుద్ధ సంఖ్య కాదు. సో మనకు 24 అనేటువంటిది శుద్ధ సంఖ్య కాదు. మళ్ళీ మనం ఏం చేస్తున్నాము అంటే సో 28 అనేటువంటిది తీసుకుంటున్నాను మిత్రులారా. 28 కారణాంకాలు రాసినట్లయితే 2 14ల 2 7ల నెక్స్ట్ మనం ఇవి కారణాంక విభజన అనేటువంటిది చేస్తున్నాం. సో అయితే మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ చేస్తున్నాం. సో మన కారణాంకాలుగా విభజించాలి. కారణాంకాలుగా విభజించాలి అంటే 28ని 1 × 28 గాను, నెక్స్ట్ 2 × 14 గాను, నెక్స్ట్ 4 × 7 గాను రాయడం జరుగుతుంది. చూడండి మిత్రులారా, ఇది మొత్తాన్ని కానీ మనం ఒకసారి తీసుకున్నట్లయితే అన్నిటినీ మనం కూడుకున్నట్లయితే చూడండి 1 × 28 29 31 31 ఒక 14 31 ఒక 14 45 49 56. సో 1 + 28 + 2 + 14 + 4 + 7 ఇది మొత్తం కూడా 56 వస్తుంది. కాబట్టి 58 అనేటువంటి సంఖ్య 28 అనేటువంటి సంఖ్య శుద్ధ సంఖ్య అని చెప్పవచ్చు. సో మనకి ఇక్కడ శుద్ధ సంఖ్యలు అనేటువంటివి ఏవి అంటే సో 6 ఒక శుద్ధ సంఖ్య, దీన్నే మొదటి శుద్ధ సంఖ్య అని కూడా చెప్పవచ్చు. 28 అనేటువంటిది రెండవ శుద్ధ సంఖ్య. 28 కూడా మనకు శుద్ధ సంఖ్యగా చెప్పవచ్చు. అంటే మిత్రులారా ఈ శుద్ధ సంఖ్యల్ని కానీ తీసుకున్నట్లయితే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో 1 నుంచి 100 లోపు గల శుద్ధ సంఖ్యల సంఖ్య 2 మాత్రమే. అవి ఏవి అంటే 6, 28. సో మిత్రులారా మనకు శుద్ధ సంఖ్య లేదా పరిపూర్ణ సంఖ్య అంటే ఏమనేటువంటిది చూసాం. మరొక్కసారి దాని నిర్వచనాన్ని చూద్దాం. సో శుద్ధ సంఖ్య అంటే ఏదేని ఒక సంఖ్యను తీసుకున్నట్లయితే
ఆ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకు రెట్టింపు అయితే ఆ సంఖ్యను శుద్ధ సంఖ్య అని చెప్పడం జరుగుతుంది. చూడండి మిత్రులారా, మనం ఎగ్జాంపుల్గా 3 తీసుకున్నాం. 3 కారణాంకాల మొత్తం 4 అవుతుంది. సో ఇది శుద్ధ సంఖ్య అవుతుందా అంటే కాదు. అలాగే 6 తీసుకున్నాం. 6 యొక్క కారణాంకాలు 1, 2, 3, 6 అనేటువంటివి. వాటి మొత్తం చేసినట్లయితే 12 వస్తుంది. అంటే 6 అనేటువంటిది మనకు శుద్ధ సంఖ్య. ఈ 6ని మనం ఇంకోలాగా చెప్పవచ్చు. 6 అనేటువంటిది ఒక సీటెట్లో బిట్ అనేటువంటిది ఎలా ఇచ్చాడు అంటే, సో 100 లోపు ఎన్ని శుద్ధ సంఖ్యలు కలవు అని చెప్పాడు. బిలో 100 హౌ మెనీ పర్ఫెక్ట్ నెంబర్స్ ఈస్ దేర్ అని చెప్పి మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఎన్ని శుద్ధ సంఖ్యలు ఉన్నాయి అంటే 2. అవి ఏవి అంటే 6,28. మరి మన టెట్ నందు ఒక బిట్ ఇచ్చాడు. సో మొదటి శుద్ధ సంఖ్య ఏది, మొదటి శుద్ధ సంఖ్య ఏది అంటే మొదటి శుద్ధ సంఖ్య అంటే ఇక్కడ మనం ఏం చెప్పాలి అంటే 100 లోపు ఉన్నటువంటివే మనకు 2. ఆ 2 ఏవి అంటే 6,28. అయితే 6 అనేటువంటి దాన్ని మనం మొదటి శుద్ధ సంఖ్యగా కూడా చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో మిత్రులారా, ఈ శుద్ధ సంఖ్యల గురించి మనం 2 ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ప్రతి శుద్ధ సంఖ్య కూడా 6,28తోనే ముగింపు ఉండును. అంటే మనకు ఈ ప్రతి శుద్ధ సంఖ్య కూడా 6,28తోనే ముగింపు ఉండును అనేటువంటి అంశాన్ని కూడా మనకు తెలియచేసింది ఎవరా అంటే ఆయిలర్. ఎవరండి? ఆయిలర్. ఇతను ఒక సిద్ధాంతాన్ని చెప్పాడు. ఇతను చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి అంటే, ప్రతి శుద్ధ సంఖ్య కూడా దేంతో ముగింపు అవుతుంది అంటే 6,28తో ముగింపు అవుతుంది అని చెప్పాడు. అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 100 లోపు గల శుద్ధ సంఖ్యల సంఖ్య ఎంత అంటే 6,28 అని చెప్పాం. అయితే ఆయిలర్ అనేటువంటి వ్యక్తి లేదండి, ఆ 6,28 కన్నా కూడా పెద్ద శుద్ధ సంఖ్యలన్నీ కూడా 6,28తోనే ముగిస్తాయి అని చెప్పాడు. అయితే అతను చెప్పింది ఏంటి అంటే ఆయిలరు 2k-1 ఒక ప్రధాన సంఖ్య అయితే 2k-1 ఇంటూ 2k-1 అనేటువంటిది సో మనకు లబ్ధం శుద్ధ సంఖ్య అవుతుంది అని చెప్పాడు. ఏ సంఖ్య అవుతుంది అని చెప్పాడండి? శుద్ధ సంఖ్య. దీని లబ్ధం అనేటువంటిది శుద్ధ సంఖ్య అయింది. అంటే 2k-1 అనేది ఒక ప్రధాన సంఖ్య కావాలి. 2k-1. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ k అనేటువంటిది నేను 2గా తీసుకున్నా. k అనేటువంటిది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ k = 2. ఇప్పుడు ఇక్కడ చూడండి 2k-1 ఐ మీన్ 2k-1. ఇప్పుడు ఇక్కడ నేను 2 అనేటువంటిది తీసుకున్నా. 2 అంటే ఎంత అండి? 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 3. ఇది ప్రధాన సంఖ్య అవుతుంది. అయితే ఇది ప్రధాన సంఖ్య అయింది కాబట్టి 2k-1 ఇంటూ 2k-1 అనేది లబ్ధము. అంటే 2 ఇంటూ 2 చూడండి, ఇది 4 - 1 అవుతుంది. ఇది 2 అవుతుంది. 3 ఇంటూ 2 6. 6 అనేటువంటిది ఏంటండి? సో ఇప్పుడు ఇక్కడ ఇది ప్రధాన సంఖ్య అవుతూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అది కూడా మనకు శుద్ధ సంఖ్య అనేటువంటిది అవుతుంది. సో k = 2 తీసుకున్నప్పుడు ఒక శుద్ధ సంఖ్య అనేటువంటిది మనకు 6 మనకు వచ్చింది. అలాగే నేను ఏం చేస్తున్నాను అంటే k = 3 తీసుకుంటున్నా. సో 3 తీసుకున్నప్పుడు చూడండి 2 క్యూబ్ -1 అంటే 7 ప్రధాన సంఖ్య కదండి. 7 ప్రధాన సంఖ్య అయినప్పుడు సో 2k3 - 1 ఇంటూ
2 power 3 minus 1 that is equals to ఇక్కడ చూడండి ఇది 8 అవుతుంది 8 మైనస్ 1 7 ఇంటూ 2 power 3 ఐ మీన్ 2 power 2 వస్తుంది 2 power 2 అంటే ఎంత 4 సో చూడండి ఎంత వస్తుందండి 28 సో ఇక్కడ కూడా మనకు ఒక శుద్ధ సంఖ్య అనేటువంటిది రావడం జరిగింది మూడవ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నాను అంటే మూడవ ఎగ్జాంపుల్ k is equals to 4 తీసుకున్నా k is equals to 4 అయితే 2 power 4 minus 1 ఇది 16 minus 1 15 చూడండి ఇక్కడ మనకు ఈ 2 power 4 తీసుకున్నప్పుడు 2 power 4 లో ఏమవుతా ఉంది అంటే 15 వస్తూ ఉంది ఈ 15 అనేటువంటిది ప్రధాన సంఖ్య అంటే ప్రధాన సంఖ్య కాదు ఇది ప్రధాన సంఖ్య కాదు అన్నప్పుడు ఈ లబ్ధం కూడా శుద్ధ సంఖ్య అవుతుందా అండి శుద్ధ సంఖ్య కాదు అంటే ఇది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి దీని నుంచి శుద్ధ సంఖ్య ఏర్పడదు దీని నుంచి శుద్ధ సంఖ్య ఏర్పడదు మిత్రులారా ఇప్పుడు మళ్ళీ మనం k is equals to 5 తీసుకుంటున్నాం 5 తీసుకున్నప్పుడు 2 power 5 minus 1 2 power 5 అంటే ఎంత వస్తుంది అంటే 32 మైనస్ 1 31 ఇది ఏ సంఖ్య అవుతా ఉందండి ప్రధాన సంఖ్య సో మనకి ఇది పరిపూర్ణ సంఖ్యను ఏర్పరుస్తుందా లేదా అంటే ఆయిలర్ చెప్పినటువంటి సూత్రం ప్రకారం 2 power k minus 1 ఇంటూ 2 power k minus 1 అనేటువంటిది సాటిస్ఫై చేయాలి ఈ రెండిటి యొక్క లబ్ధాన్ని మనం చూడాలి అప్పుడు 2 power 5 minus 1 ఇంటూ 2 power 5 minus 1 సో ఇప్పుడు చూడండి 2 power 5 అంటే 32 minus 1 ఇంటూ 2 power 5 minus 1 అంటే 2 power 4 చూడండి 31 ఇంటూ 2 power 4 అంటే 16 16 ఒకట్ల 16 1 ఉంది 16 మూల 48 1 49 చూడండి మిత్రులారా ఇది 496 ఇది ప్రధాన సంఖ్య కాబట్టి ఇది శుద్ధ సంఖ్య అవుతుంది సో ఇది ఎన్నవ శుద్ధ సంఖ్యగా చెప్పొచ్చు అంటే మూడవ సంఖ్య శుద్ధ సంఖ్య మూడవ సంఖ్య ఇప్పుడు చూడండి మనం ఒక నియమం అనేటువంటిది చెప్పాం ప్రతి శుద్ధ సంఖ్య కూడా మనం దేంతో ఎండ్ అవుతుంది అని చెప్పామంటే 6 తో ఎండ్ అవుతుంది లేదా 28తో ఎండ్ అవుతుంది అని చెప్పాం ఈ శుద్ధ సంఖ్యలన్నీ కూడా ఎప్పుడు కానీ చివరలో 6 కానీ 28 కానీ ఉంటదనే దానికి సో మనకు ఈ ఎగ్జాంపుల్ ని మనం నిదర్శనంగా తీసుకోవచ్చు అయితే ఇక్కడ మళ్ళీ శుద్ధ సంఖ్య పైన మనకు ఆయిలర్ ఇంకో నియమాన్ని ఇచ్చాడు ఏ నియమము అంటే ఏదైనా శుద్ధ సంఖ్య ఏదైనా శుద్ధ సంఖ్యను తీసుకున్నట్లయితే ఆ శుద్ధ సంఖ్య కారణాంకాల మొత్తం కూడా శుద్ధ సంఖ్యే కావాలి లేదా 2 అవుతుంది ఒక శుద్ధ సంఖ్యను తీసుకున్నట్లయితే ఆ శుద్ధ సంఖ్య కారణాంకాలు మొత్తము 2 ఏ మొత్తము కారణాంకాల మొత్తము అనేది ఉత్క్రమాలు అంటే విలోమము ఫర్ ఎగ్జాంపుల్ ఉత్క్రమాల మొత్తం ఏదేని శుద్ధ సంఖ్య కారణాంకాల మొత్తం లేదా ఉత్క్రమాల మొత్తం అని చెప్తాం సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 తీసుకున్నా 6 యొక్క కారణాంకాలు తీసుకుంటే 1 2 3 6 ఉత్క్రమాలు అన్నప్పుడు మనం దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే 1/1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/6 దీనికి ఉత్క్రమం విలోమం సో ఇలా మనం తీసుకున్నట్లయితే ఈ మొత్తాన్ని కూడా చూడండి కసాగు తీసుకుంటున్నా నేను అన్నిటికి కూడా కసాగు 3 2 6 అన్నిటికి కసాగు తీసుకుంటే 2 3 6 సో 2 ఒకట్ల 3 2 మూల సో మళ్ళీ 3 ఉంది 1 1 అంటే కసాగు ఎంత వస్తుందంటే 2 × 3 6 వస్తుందండి
సో ఇప్పుడు ఇక్కడ చూడండి 6/6 చేస్తే మళ్ళీ మనకు ఒకటే వస్తుంది. సో ఇక్కడ 6 × 1 ఉంది కాబట్టి సో 6 ప్లస్ 2 ఉంది కాబట్టి 6ని 2తో భాగిస్తే 3 వస్తుంది. 3 × 1 3 ప్లస్ 3తో 6ని భాగిస్తున్నా 2 వస్తుంది. 2 ప్లస్ 1. చూడండి మిత్రులారా, ఇప్పుడు ఇక్కడ మొత్తాన్ని కానీ తీసుకున్నట్లయితే 12. 12/6 6 2 12. అంటే చూడండి మనకి ఇచ్చిన స్టేట్మెంట్ అనేటువంటిది రుజువు అవుతూ ఉంది అంటే అవుతూ ఉంది. ఆయిలర్ అనేటువంటి శాస్త్రవేత్త ఏదైనా ఒక శుద్ధ సంఖ్యను తీసుకున్నట్లయితే వాటి కారణాంకాల ఉత్క్రమాల మొత్తము 2కు సమానము అని చెప్పాడు. సో ఇప్పుడు ఇక్కడ ఉత్క్రమాలు 6 తీసుకున్నాం, కారణాంకాలు 1 2 3 6. సో ఇలా మనకు దాని ఉత్క్రమాలు తీసుకున్నాం, కనుక్కున్నాం, కూడుకున్నాం, 12/6 వచ్చింది. 6తో క్యాన్సిల్ చేస్తే 2 అనేటువంటిది వచ్చింది మిత్రులారా. సో శుద్ధ సంఖ్య పైన మనకు ఖచ్చితంగా కూడా బిట్ ఉంటుంది. సో ఈ శుద్ధ సంఖ్యకి కృషి చేసినటువంటి శాస్త్రవేత్త ఎవర్రా అంటే ఆయిలర్ అని చెప్పాం. ఆ ఆయిలర్ అనేటువంటి శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే స్విట్జర్లాండ్కి చెందినటువంటి శాస్త్రవేత్త. అయితే మిత్రులారా, మనం ఈరోజు ఈ పాఠ్యాంశం మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి సంఖ్యలు సంయుక్త సంఖ్యలు. సంయుక్త సంఖ్యలకు అనుగుణంగా ఉన్నటువంటి అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అనేటువంటిది. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతంలో మనం కారణాంకాలు అనేటువంటివి సరి కారణాంకాలు కావచ్చు, బేసి కారణాంకాలు కావచ్చు, కారణాంకాల మొత్తం కావచ్చు, ఏ విధంగా కనుగొనాలనేటువంటివి మనం చూసాం. మరి ఈ సబ్జెక్టు పైన, ఈ టాపిక్ పైన ప్రతి టెట్లో కూడా మనం బిట్ అనేటువంటిది చూస్తూ ఉన్నాం. అదే విధంగా శుద్ధ సంఖ్య అనేటువంటి కాన్సెప్ట్ చూసాం. శుద్ధ సంఖ్య కన్నా ముందు మనం గోల్డ్ బ్యాక్ పరికల్పన అనేటువంటిది చూసాం. సో ఈ గోల్డ్ బ్యాక్ పరికల్పన అనేటువంటిది ఏం చెప్పాడు అంటే అతను, సో మనం ఏదైనా ఒక ప్రధాన సంఖ్యను తీసుకున్నట్లయితే అంటే రెండు కన్నా ఎక్కువగా ఉన్నటువంటి సరి సంఖ్యలు, 2 కన్నా ఎక్కువగా ఉన్నటువంటి సరి సంఖ్యలు ఏ సరి సంఖ్యను తీసుకున్నా కూడా 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయొచ్చు అని చెప్పాడు. సో అలాగే చూసాం. మరి మూడవ కాన్సెప్ట్, మనం ఈ ఆయిలర్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతి శుద్ధ సంఖ్య 6,28తోనే అంతమవుతుంది. రిపీటెడ్గా ఏ శుద్ధ సంఖ్య వచ్చినా కానీ 6,28 అనేటువంటిది దాని చివరిలో ఉంటుందని చెప్పడం జరిగింది మిత్రులారా. అదేవిధంగా ఏ శుద్ధ సంఖ్య కారణాంకాలు అయితే ఉత్క్రమాల మొత్తంగా మనం తీసుకున్నప్పుడు 2కు సమానమవుతుందని చెప్పి కూడా మరో నియమాన్ని మనకు తెలియజేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనకు ఉన్నటువంటి త్రిభుజ సంఖ్యలు, స్నేహ సంఖ్యలు అనేటువంటి టాపిక్తో మీ ముందుకు వస్తాం.